viewers, welcome to Meghana Coaching online classes. This is Shiva, mathematics faculty. Okay, All India Sainik School entrance exam, mathematics syllabus. So 6th class, 9th class entrance కావడానికి సైనిక్ స్కూళ్ళలో మరి సిలబస్ ఏముంటుంది చూద్దాం. సో 6th క్లాస్కు ఎంట్రన్స్ కావడానికి 5th క్లాస్ రీడ్ చేస్తూ ఉండాలి. మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి మొత్తము 18 టాపిక్స్ ఉంటాయి. ఈ 18 టాపిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఒక క్వశ్చన్కు 3 మార్కుల చొప్పున 50 క్వశ్చన్స్కు 150 మార్క్స్ కీలక పాత్ర పోషించినటువంటి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. మరి ఈ మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, యూనిటరీ మెథడ్. నెంబర్ సిస్టంలో మనం ఏం నేర్చుకుంటాం? నెంబర్ సిస్టమ్ అటువంటిది మ్యాథమెటిక్స్కు బేస్ లాంటిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నెంబర్ సిస్టము మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఓకే, సో నెంబర్ సిస్టంలో ఏం నేర్చుకుంటాం? నెంబర్ సిస్టంలో డిజిట్స్ కానించి మొదలుకొని నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, అవేనండి, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ప్రైమ్ నెంబరు, కో ప్రైమ్ నెంబరు, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇలా టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనం నేర్చుకుంటాం. ఇంకా ఏం చేస్తాం? ఈ నెంబర్స్ని యూజ్ చేసి మ్యాథమెటికల్ ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, ఆ సింబల్ యూజ్ చేసి ఏ విధంగా మనము ఈ నెంబర్స్ను అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తామో మనం చూస్తాం. ఇంకా ఏం నేర్చుకుంటాం? డివైజిబిలిటీ రూల్స్, అలాగే నెంబర్స్లో ఉన్నటువంటి ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, నెంబర్స్ను వర్డ్స్లలో రాసేది, నెంబర్స్ను హిందూ అరబిక్ సిస్టంలో రాయడం, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాస్తాము, ఎలా చదువుతాము, అలాగే ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, వాటి మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈ నెంబర్ సిస్టంలో చాలా నీట్గా మనం నేర్చుకుంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా? మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో మల్టిపుల్స్ అంటే ఏంటిదో మనం చూసాం, అలానే ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది కూడా మనం చూస్తాం. సో 2 లేదా 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే విధానము మనకు ఆల్రెడీగా మనము 5th క్లాసులో చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించంటే ఎల్సిఎం చేసేటువంటి మెథడ్స్ ప్రధానంగా 2 రకాలు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా, డివిజన్ మెథడ్ ద్వారా. అంత మాత్రమే కాదు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి షార్ట్ కట్ కూడా మనం చూస్తాం. అలానే హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే డివిజన్ మెథడ్ ద్వారా, షార్ట్ డివిజన్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్ ఏంటిది? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అలాగే
నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, డెసిమల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేస్తామో ఈ చాప్టర్లో చాలా నీట్గా మనం తెలుసుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్ అంటే ఏంటిది? ఏ పార్ట్ ఆఫ్ హోల్, మొత్తంలో కొంత భాగాన్ని భిన్నము అంటారు. ఫ్రాక్షన్స్లో టైప్స్, అలా ఫ్రాక్షన్ కంపేర్ చేయడం, ఫ్రాక్షన్స్ను అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాస్తాం, ఓకేనా. ఫ్రాక్షన్స్ను డెసిమల్ ఫ్రాక్షన్స్గా ఎలా చేంజ్ చేస్తాం, డెసిమల్ ఫ్రాక్షన్స్ను ఫ్రాక్షన్స్గా ఎలా చేంజ్ చేస్తామో మనం ఈ చాప్టర్లో చూస్తాం. అలానే డెసిమల్ ఫ్రాక్షన్స్ను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా ఎలా చేస్తామో చూస్తాం. ఫ్రాక్షన్స్లో కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చూస్తాం. మరి డివిజన్ ఎందుకు చేయలేవు, ఓకేనా రైట్. ఇవన్నీ కూడా మనము ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్లో చూస్తాం. ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఒక ఫిగర్ను 4 పార్ట్స్గా డివైడ్ చేసి 2 పార్ట్స్ షేడ్ చేశారు, 2 పార్ట్స్ షేడ్ చేయలేదు. మరి ఈ ఫిగర్ను ఏ విధంగా మనము ఫ్రాక్షన్ రూపంలో సూచిస్తాం, ఓకేనా. ఒక స్టూడెంటు ఒక పుస్తకంలో 300 పేజీలు కలవు, అందులో 3/5 పార్ట్స్ చదివాడు, మిగిలిన పార్ట్స్ చదవలేదు. చదవవలసిన పేజీల సంఖ్య అడుగుతాడు. వెరీ ఈజీ. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేస్తాం, ఓకేనా రైట్. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. వెరీ 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 ఇంట్రెస్ట్ సబ్ టాపిక్ ఇది, ఓకేనా. ఏంటిదంటే బాడ్మాస్ రూలు. అదేనండి, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషన్స్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్స్. ఏ విధంగా మనము ఈ బాడ్మాస్ రూలు మనం యూజ్ చేస్తూ ఇచ్చినటువంటి క్వశ్చన్ను సింప్లిఫై చేస్తాం. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అనేవాడు చాలా ఇంట్రెస్ట్ చూపించి చాలా ఆ మ్యాథ్స్ పైన ఒక రకమైనటువంటి ఆశ కలుగుతుంది. ఇంత ఈజీ ఆ మ్యాథ్స్ అంటే అటువంటిది ఈ సింప్లిఫికేషన్ టాపిక్ చెప్తున్నప్పుడు స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఉత్సాహంగా చెప్పడానికి ముందుకు వస్తుంటాడు. ఓకే రైట్. నెక్స్ట్ యూనిటరీ మెథడ్. యూనిటరీ మెథడ్ ఏక వస్తు మార్గము అంటారు, ఓకే, లేదా ఏక వస్తు పద్ధతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 వస్తువుల ఖరీదు ఇచ్చాడు, 2 వస్తువుల ఖరీదు కనుక్కోమన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకే. అలాగే 3 వస్తువుల ఖరీదు ఇచ్చాడు, 2 డజన్స్ కాస్ట్ కనుక్కోమన్నాడు. మనకు తెలుసు 12 వస్తువులు కలిపి 1 డజన్ అంటామని. మరి 12 డజన్లు కలిపి ఏమంటారు? పిల్లలు తెలియదు, మనకు తెలుసు, కానీ పిల్లలు తెలియదు. ఓకే, ఒక రీముకి ఎన్ని పేపర్లు వస్తాయో మనకు తెలుసు, 480 పేపర్లన్నీ. మరి పిల్లలు తెలుసా? తెలియదు. ఓకే, ఒక క్వింటాకు ఎన్ని కిలోగ్రాములు? ఓకే, ఇలాంటివన్నీ కూడా యూనిటరీ మెథడ్లో మనము నేర్చుకుంటాం, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ 6th టాపిక్ చూద్దాం. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఒక సంఖ్యను అదే సంఖ్యతో మల్టిప్లై చేస్తే ఏర్పడే విలువను మొదటి సంఖ్య యొక్క స్క్వేర్ అంటారు. అలాగే స్క్వేర్ రూట్స్. సో రూట్ ఆఫ్ 121 వాల్యూ 11, రూట్ ఆఫ్ 625 వాల్యూ 25.
ఇలాగ మనం స్క్వేర్ రూట్స్ను షార్ట్ డివిజన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. మరి ఒక సంఖ్య యొక్క వర్గం కావచ్చు, ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కావచ్చు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో టెక్నిక్స్ ద్వారా, వితౌట్ షార్ట్ డివిజన్ మెథడ్ టెక్నిక్స్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఈ చాప్టర్ మనం చూస్తాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఓకే. నెక్స్ట్ 7th టాపిక్ యావరేజ్. యావరేజ్ అంటే ఈక్వాలిటీ అనే మీనింగ్. ఓకే. మరి ఇచ్చినటువంటి సంఖ్యల సముదాయము ఒక సిరీస్ రూపంలో ఉంటే, అంటే ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదము సమానముగా ఉన్నట్లయితే ఏ విధంగా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్యల సముదాయం ఒక సిరీస్ ఫామ్లో లేకపోతే ఏ విధంగా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ ఫార్ములా ఉండేది ఒకటి, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్. ఎన్ని నెంబర్లు ఇచ్చారో వాటి అన్నిటిని యాడ్ చేస్తాం, ఎన్ని నెంబర్లు ఉన్నాయో ఆ సంఖ్య చేత దాన్ని డివిజన్ చేస్తాం. ఓకేనా. మరి అలాగే నెక్స్ట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. కంపారిజన్ టు నెంబర్స్ ఈజ్ నోన్ యాజ్ రేషియో. సో A, B ratio is A:B. Okay, so the first number in this ratio is known as antecedent, second one is conjugate. Okay, types of ratios. Two ratios ఈక్వల్ అయితే ఆ రేషియోలో ఉన్నటువంటి పదాలను అనుపాతంలో ఉన్నాయి అంటాం. దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఓకే. సో రెండు రేషియోలు సమానమైనప్పుడు ప్రపోర్షన్ అవుతుంది అని చెప్పాము. ప్రపోర్షన్ సింబల్ ఈజ్ యాజ్ టు. ఓకే. అలాగే రేషియోను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం. ప్రపోర్షన్లో 4 పదాలు ఉంటాయి కదా, 4 పదాలలో ఒక వాల్యూ ఇవ్వకపోతే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నటువంటిది రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లో మనం చూస్తాం. నెక్స్ట్ పర్సంటేజ్, వెరీ 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 ఇంపార్టెంట్. పర్సెంట్ అనగా 100. ఓకే. ఒక ఫ్రాక్షన్ను పర్సెంట్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. ఒక పర్సెంట్ వాల్యూను ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలంటే బై 100 చేస్తాం. ఓకేనా. రైట్. ఒక ఫ్రాక్షన్ను పర్సెంట్లో చేంజ్ చేస్తున్నప్పుడు ఇంటూ 100 చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/5, 2/5 ఇంటూ 100, 5 1 జా 5 20 జా. సో 20 into 2 40%. ఓకే. రైట్. సో 25%. 25% అంటే మీనింగ్ ఏంటిది? 25/100. పర్సెంట్ అంటే బై 100. 25/100. 25 1 జా 25 4 జా 1/4. ఓకేనా. రైట్. ఈ విధంగా మనము పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. పర్సంటేజ్ చాప్టరు బాగా మనం నేర్చుకున్నట్లయితే ప్రాఫిట్ లాస్ అటువంటి టాపిక్ బాగా అర్థమైపోతుంది. ప్రాఫిట్ అంటే ఏంటిది? గెయిన్, లాభము. ఎప్పుడు లాభం వస్తుంది? ఏమి ఎక్కువగా ఉన్నప్పుడు లాభం వస్తుంది? కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడా? ఎస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉందనుకోండి, ఏమొస్తుంది మనకు? ఏమి లాస్ వస్తుంది. ఏ విధంగా మనము ప్రాఫిట్ లాస్, అలాగే ప్రాఫిట్ పర్సంటేజీ, లాస్ పర్సంటేజీ మనం ఫైండ్ అవుట్ చేస్తామో మనం ఆ టాపిక్ చూస్తాం. సర్వసాధారణంగా పిల్లలకు చాలా భయం వేస్తుంటుంది ఈ పర్సంటేజ్ అనగానే. మనకు ఈ మేఘనా కోచింగ్ సెంటర్లో చాలా ఈజీ మెథడ్లో ఎలా చెప్తామన్నటువంటిది మీరు ఆన్లైన్ క్లాస్ ద్వారా మీరు వింటారు. రైట్. ఓకే. నెక్స్ట్ 11th టాపిక్లోకి వెళ్ళిపోదాం. 11th టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్
కేవలం ఒకే ఒక ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏమిటి ఆ ఫార్ములా అంటే SI ఈక్వల్ టు PTR/100. ఓకేనండి. సో P అంటే ప్రిన్సిపల్ అసలు, T అంటే టైం లేదంటే సంవత్సరాలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాం. వడ్డీ లెక్కలు అంటేనే పెద్దోళ్ళకే భయం వేస్తుంది, మరి చిన్నపిల్లలకు కూడా మరి ఆ భయాన్ని పోవడం కోసమే సింపుల్ వే ఎలా మనం చేస్తామో మనము ఆన్లైన్ క్లాస్లో చూద్దాం. రైట్, ఓకే. నెక్స్ట్ టైం అండ్ స్పీడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అటువంటిది సైనిక స్కూల్కు లేదు. ఓకేనా, రైట్. సో టైం అండ్ స్పీడు, టైము, స్పీడు, డిస్టెన్స్, ఈ మూడు రిలేషన్ ఎలా ఉంటుందంటే వెరీ ఈజీ. సో ఒక ట్రయాంగిల్ షేప్లో 3 పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఇక DTS రాస్తే డిస్టెన్స్ ఈక్వల్ టు T ఇంటూ S, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది ఎల్లప్పుడూ పైనే ఉంటుంది, న్యూమరేటర్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 950 కిలోమీటర్ల డిస్టెన్స్ను 6 గంటల 30 నిమిషాలలో ఒక బస్సు ప్రయాణం చేస్తే దాని స్పీడ్ ఎంత అంటాడు? డిస్టెన్స్ బై టైం. ఓకే, సో కిలోమీటర్ పర్ హవర్స్ను మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మారుస్తాం? 5/18 చేత మల్టిప్లై చేస్తాం. ఎలా వస్తుంది 5/18? ఎందుకు 5/18తోనే మల్టిప్లై చేయాలి? ఓకే, మీటర్ పర్ సెకండ్ను కిలోమీటర్ పర్ హవర్లోకి చేంజ్ చేస్తాం. ఎప్పటికీ స్పీడు కిలోమీటర్ పర్ హవర్లో లేదా మీటర్ పర్ సెకండ్లలో తెలియజేస్తాం. ఓకేనా, రైట్. ఈ 3 టర్మ్స్ను బేస్ చేసుకొని టైం అండ్ స్పీడ్ అనేటువంటి టాపిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టైం అండ్ వర్క్. టైం అండ్ వర్క్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. రైట్, టైం అండ్ వర్క్లో 2 వ్యక్తులు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. 3 వ్యక్తులు అదే పనిని 7 డేస్లో చేస్తారు. మరి అందరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇటువంటి ప్రాబ్లం చేస్తాం. అలాగే ఏంటువంటి ఒక పర్సన్ ఒక పనిని 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బి అనేటువంటి మరో వ్యక్తి అదే పనిని 25 డేస్లో చేస్తారు. ఏబీలు అనేటువంటి 2 కలిస్తే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? చాలా ఈజీ. ఓకేనండి, రైట్. అటువంటి ప్రాబ్లమ్స్ టైం అండ్ వర్క్లో మనం చూస్తాం. ఏరియా అండ్ పెరిమీటర్. ఏరియా అండ్ పెరిమీటరు ఈ 2 టర్మ్స్ ఎక్కడ వస్తాయంటే 2D షేప్స్లలో వస్తాయి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఏరియా ఆఫ్ ది సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. ఓకే, సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ వాల్యూ గివెన్, then find the side of the square. Okay, perimeter of the rectangle value and length value given, then find the breadth value. Right, so area of the circle value given, then find the radius of the circle. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఏరియా అండ్ పెరిమీటర్స్లో చేస్తాం. ఇక్కడ మనము 2D షేప్స్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా అటువంటివి ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే 3D షేప్స్ ఫిగర్స్లలో మనము ఈ యొక్క వర్డ్స్ యూజ్ చేస్తాం.
క్యూబాయిడ్, క్యూబు, సిలిండర్, కోను. ఓకే, ఇలాంటి 3D షేప్స్ ఉన్నటువంటి ఈ ఫిగర్లలో మనం వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎస్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ LBH. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. సో సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అటువంటివి ఈ 3D షేప్స్ ఫిగర్లో మనకు వస్తాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమిటంటే ఇలా చుట్టూ ఉన్నటువంటి ఏరియాను ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇలా చుట్టూతో పాటు టాపు బాటమ్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, రైట్. సో వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా 3D ఫిగర్లో యూజ్ చేస్తాం. రైట్, ఓకే. నెక్స్ట్ 16th టాపిక్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ 16th టాపిక్ బేసిక్ జామెట్రీ. ఓకేనండి, బేసిక్ జామెట్రీ మనం ఏమి నేర్చుకుంటామంటే పాయింట్, లైను, ప్యారలల్ లైన్స్, కర్వ్డ్ లైన్స్, యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, రైట్. అలాగే బేసిక్ ఆల్జిబ్రా. బేసిక్ ఆల్జిబ్రాలో వేరియబుల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఏ విధంగా యాడ్ చేస్తాం. ఓకే, ఒక టర్మ్ ఉంటే దాన్ని ఏమంటాం? మోనామియల్. 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. ఇలాంటి మనము ఆ టర్మ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఇక బేసిక్ ఆల్జిబ్రాలో ఫార్ములాస్ ఉన్నాయండి. a+b² a - b², a³ - b³, a+b³ ఇలాంటి ఫార్ములాస్ ఇక్కడ మనం బేసిక్ ఆల్జిబ్రాలో వస్తాయి. ఓకే, ఆ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తూ ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, ఈ టాపిక్ మనం చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్లో 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్, మెజర్మెంట్స్ ఆఫ్ వెయిట్, మెజర్మెంట్స్ ఆఫ్ లిక్విడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్ తీసుకుంటే మనకు తెలుసండి ఏమి లెంత్ సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్ తెలుసు. ఇంకా మనకేం తెలియదు. డెకామీటర్లు, హెక్టామీటర్లు, డెసిమీటర్లు ఏమి ఇలాంటివి ఎలా ఉంటాయి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? కిలోమీటర్కు ఎన్ని మీటర్లు, కిలోమీటర్కు ఎన్ని డెసిమీటర్లు, ఇలాంటివన్నీ కూడా మనము ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాం. అలాగే మెజర్మెంట్స్ ఆఫ్ లిక్విడ్స్, లీటర్లు, కిలోలీటర్లు, డెసిలీటర్లు, హెక్టాలీటర్లు. కంపల్సరిగా ప్రతి టాపిక్ నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ సిస్టమ్ నుంచి అయితే 4 నుంచి 5 క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా, సో ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనము సిలబస్ను పూర్తి చేసుకుంటాం. మరి ఈ సిలబస్లో మీరు వినాలనుకుంటే, ఈ క్లాసెస్ మీరు వినాలనుకుంటే మీరు చేయవలసిందంతా మేఘనా కోచింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియోను మీరు వీక్షించి మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు మీరు కూడా సహకారం అందించండి. ఓకే, థ్యాంక్ యూ.